హే గైస్, ఈరోజు మనం ఇంగ్లీష్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. ఒకటి నౌన్, ఇంకోటి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. టీజీ హైకోర్టులో ఈ క్వశ్చన్ ఎలా అడిగారంటే నౌన్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఈ సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఎర్రర్ ఎక్కడుంది అని అడిగారు. సో ఎథిక్స్ ఆర్ అనేది తప్పనమాట. ఎథిక్స్ అనేది మనము సింగులర్ నౌన్గా యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు వన్ ఆఫ్, ఎనీ ఆఫ్ అలా యూజ్ చేస్తాము. ఆల్ ఆఫ్, ఇక్కడ వన్ ఆఫ్ ద మెంబర్స్, ఇట్లా వన్ ఆఫ్ ద మెంబర్స్, ఎనీ ఆఫ్ ద మెంబర్స్, ఆల్ ఆఫ్ ద మెంబర్స్, ఇలాంటివన్నీ మనం సింగులర్గానే యూజ్ చేస్తాం. దాని పక్కన ఈజ్ అనేది రావాలన్నమాట. ఇక్కడ కూడా ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఏదన్నా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్, ఇంగ్లీష్ అలాంటివి, ఇంకా అథ్లెటిక్స్, ఇన్నింగ్స్, గ్యాలోస్, ఇలాంటివన్నీ మనం సింగులర్గానే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఆర్ అనేది రాంగ్ అనమాట. ఆర్ ఇంపార్టెంట్ కాదు, ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అలానే లుక్ ఎట్ ద ఫ్లాక్ ఆఫ్ ద బీస్ అరౌండ్ ద హైవ్. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది అని అడిగారు. హైవ్, లుక్, ఫ్లాక్, అరౌండ్. సో బీస్, దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే కలెక్టివ్ నౌన్స్ అనమాట. కలెక్టివ్ నౌన్స్ కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్స్, అవి ఒక్కసారి చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఫ్లాక్ ఆఫ్ బీస్ కాదు, స్వామ్ ఆఫ్ బీస్ అనాలన్నమాట. బీస్ని ఫ్లాక్ అనకూడదు అనమాట. సో లుక్ ఎట్ ద స్వామ్ ఆఫ్ బీస్ అరౌండ్ ద హైవ్. సో ఆన్సర్ ఇక్కడ ఫ్లాక్ కాదు అని. సో ఎర్రర్ ఎక్కడ ఉంది, ఫ్లాక్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనము నౌన్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అంటే ఈజ్ కొన్ని నౌన్స్కి ఎలా ఉన్నా కూడా సింగులర్గానే తీసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఇందాక చూసాం కదా, అదొకటి. ఇంకా కొన్ని నౌన్స్ ప్లూరల్గానే తీసుకోవాలన్నమాట. కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే సింగులర్గా యూజ్ చేయొచ్చు, ప్లూరల్గా యూజ్ చేయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసేసి కలెక్టివ్ నౌన్స్ ఒకసారి చూస్తే అయిపోతుంది నౌన్. తర్వాత డైరెక్ట్ స్పీచ్ చూద్దాం. సో కొన్ని నౌన్స్ సింగులర్గానే యూజ్ చేయాలి కదా, అవి ఏవి అంటే ఒకవేళ ఎస్ ఉన్నా కూడా దాన్ని సింగులర్గానే తీసుకోవాలి. ఇందాక చూసాం కదా సబ్జెక్ట్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, క్లాసిక్స్, ఎథిక్స్, ఇలాంటివన్నీ. ఇంకా అథ్లెటిక్స్, ఇన్నింగ్స్, గ్యాలోస్ కూడా సింగులర్గానే తీసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు మనం సీనరీ అంటాం కదా. సీనరీ అంటే ఎన్ని సీనరీస్ ఉన్నా కూడా సీనరీ అంటే అది సింగులర్గానే తీసుకోవాలన్నమాట. ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, ఇప్పుడు 2 సోఫాస్ ఉన్నా కూడా దాన్ని ఫర్నిచర్ అనే అంటాం కదా. అడ్వైజ్, ఇక్కడ చూడండి అడ్వైజ్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అడ్వైజ్ అనేది నౌన్, ఇదేమో వర్బ్ అనమాట. ఎలా యూజ్ చేస్తారంటే షీ గేవ్ మీ అని అడ్వైజ్ అని అంటారు కదా. అడ్వైజ్ అంటే ఇక్కడ అడ్వైజ్ నౌన్ లాగా. ఇప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేశారు, డాక్టర్ అడ్వైజ్డ్ మీ అని అన్నామనుకో, ఇక్కడ ఇది వర్బ్ అనమాట. అంటే ఇది వర్బ్ లాగా యూజ్ చేశారు. డాక్టర్ చెప్పాడు అంటాం కదా. సో అడ్వైజ్డ్, షీ గేవ్ మీ అని అడ్వైస్, తను నాకు అడ్వైస్ ఇచ్చింది అంటే నౌన్ ఇక్కడ. సో ఆ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. అడ్వైస్ అనేది నౌన్, అడ్వైజ్ అనేది వర్బ్ అనమాట. సో ఇక్కడ అడ్వైస్ నౌన్గా, అది సింగులర్ నౌన్ అనమాట. మెషినరీ, ఏదైనా స్టేషనరీస్ కూడా 2 ఉంటాయి అన్నమాట. స్టేషనరీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పెన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ అంటే పెన్ అనేది స్టేషనరీ షాప్లో దొరుకుతుంది కదా. సో ఆ స్టేషనరీ అంటే ఈఆర్వై. ఏ అంటే పార్క్ అని గుర్తుపెట్టుకోండి. ఏవైతే స్టేషనరీగా ఉంటాయో, అదే ప్లేస్లో ఉంటాయో, కెనాట్ బి మూవ్డ్, వీటిని స్టేషనరీ అంటాం. సో ఈ 2 స్పెల్లింగ్ మీనింగ్స్లో అట్లా ఏమైనా అడుగుతారు. సో ఇంగ్లీష్లో స్టేషనరీ స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్, ఇవి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి రెండుకి. సో ఇక్కడ స్టేషనరీ అంటే స్టేషనరీ షాప్ అనమాట. ఇంకా న్యూస్, పోయట్రీ, బిజినెస్, మిస్చీఫ్, ఫ్యూయల్, ఇష్యూ, రిపేర్, బెడ్డింగ్, ఇలాంటివన్నీ సింగులర్గానే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎథిక్స్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈజ్ అనేది రావాలి, అక్కడ ఆర్ రాకూడదు. మనకు సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్స్ అడుగుతారు. సో అలా ఏ నౌన్స్ ఓన్లీ ప్లూరల్గా యూజ్ చేయాలి అంటే క్యాటిల్ అన్నప్పుడు అది దాని పక్కన వర్బ్ అనేది ప్లూరల్లో రావాలన్నమాట. క్యాటిల్, పోలీస్, పౌల్ట్రీ, పీపుల్, పెజంట్రీ, జంట్రీ, ఆర్టిలరీ, ఇలాంటివన్నీ ద పోలీస్ హ్యావ్ అనాలన్నమాట. ద పోలీస్ హ్యాజ్ అనొద్దు, హ్యావ్. ఎందుకంటే మనం పోలీస్ని, పౌల్ట్రీని, క్యాటిల్ని, పీపుల్, జంట్రీ, పెజంట్రీ, ఆర్టిలరీ
వీటిని మనం ప్లూరల్గా తీసుకుంటాం కాబట్టి హ్యావ్ అనేది వచ్చింది ఇక్కడ. ఇంకా కొన్ని ఐటమ్స్కి 2 పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ స్పెక్టకల్స్, సిజర్స్, ట్రౌజర్స్, స్టాకింగ్స్, షార్ట్స్, ఇలాంటివి కూడా ప్లూరల్ అనమాట. ఇంకా ఆర్మ్స్, రిమైన్స్, రిచెస్, గూడ్స్, మీజిల్స్ కూడా చూడండి, మీజిల్స్, గూడ్స్, ఇవన్నీ మనము ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయాలన్నమాట. మై సిజర్స్ ఆర్ వెరీ షార్ప్, ఆర్ అనేది రావాలి ఇక్కడ. కొన్ని ఎలా యూజ్ చేయాలంటే సింగులర్గా యూజ్ చేస్తారు, ప్లూరల్గా యూజ్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద వర్బ్ మనం కనుక్కోవచ్చు అనమాట, అది సింగులరా ప్లూరలా అని. సో అలాంటి నౌన్స్ ఏవి అంటే యానిమల్స్ లైక్ డీర్, షీప్, ఫిష్. ఇది ఒక డీర్ ఉందనుకో, డీర్ సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. గ్రూప్ ఆఫ్ డీర్స్ ఉన్నా కూడా డీర్ అనే అంటాము, అది పక్కన వర్బ్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉండాలన్నమాట. సో అది. అండ్ ఇక్కడ అపారటస్, వేజెస్ కూడా మనము సింగులర్గా యూజ్ చేయొచ్చు, ప్లూరల్గా యూజ్ చేయొచ్చు. ఐ సా ఏ షీప్ అంటే ఒక సింగిల్ షీప్ చూసినట్టు. షీప్ ఆర్ సోల్డ్ చీపర్ దాన్ ద గోట్స్. ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేసామంటే గ్రూప్ ఆఫ్ షీప్ అనమాట అక్కడ. ఇంకా కలెక్టివ్ నౌన్స్ లైక్ ఇవి కూడా యూజ్ చేస్తారనమాట. పక్కన ఉన్న వర్బ్ బట్టి మనం అది ప్లూరల్ సింగులర్గా అలా కనుక్కోవచ్చు. సో జూరీ యాజ్ ఏ హోల్గా తీసుకుంటే జూరీ ఈజ్ అంటాము. ఒకవేళ జూరీలో డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్గా చేశారనుకోండి, కలెక్టివ్గా మనం యూజ్ చేయట్లేదు జూరీ, అప్పుడు ఆర్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో జూరీ, పబ్లిక్, టీమ్, ఆడియన్స్, కమిటీ, గవర్నమెంట్, కాంగ్రిగేషన్, ఆర్కెస్ట్రా, ఇలాంటివన్నీ కలెక్టివ్ నౌన్స్. ఒకవేళ గ్రూప్ లాగా యూజ్ చేయకపోతే దాన్ని ఆర్ పెడతాం పక్కన. ఒకవేళ సింగిల్ గ్రూప్గా యూజ్ చేస్తే, కలెక్టివ్ నౌన్ సింగిల్గా యూజ్ చేస్తే ఈజ్ అనేది రావాలన్నమాట. సో ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఇంకా ఇందాక చూసాం కదా మనం స్వామ్ ఆఫ్ బీస్ అని, కలెక్టివ్ నౌన్స్. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు క్వశ్చన్స్. సో మర్డర్ ఆఫ్ క్రోస్ అనమాట. క్రోస్కి ముందు వేరే ఏ వర్డ్ ఇచ్చినా రాంగ్ అనమాట. మర్డర్ ఆఫ్ క్రోస్ అనాలి. పార్లమెంట్ ఆఫ్ ఔల్స్ అంటారు. టవర్ ఆఫ్ జిరాఫీస్, జిరాఫీ పొడుగుగా ఉంటాయి కదా, సో టవర్ ఆఫ్ జిరాఫీస్, పార్లమెంట్ ఆఫ్ ఔల్స్, మర్డర్ ఆఫ్ క్రోస్, ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది మనకు తెలుసు కదా. క్రూ ఆఫ్ సైలర్స్, షిప్లో వెళ్తారు కదా, సెయిల్ చేస్తారు కదా, వాళ్ళు క్రూ అంటారు కదా. బ్యాండ్, ఆర్కెస్ట్రా, మ్యూజిషియన్స్, మనకు తెలిసింది. చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అంటారు. పైరేట్స్ మన షో చూస్తే మనకు తెలుస్తుంది, ఇలా అంటారు కదా చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అని. ఇంకా వుల్ఫ్ని, హార్న్స్ని ప్యాక్స్ అంటారనమాట. ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ చూడండి, ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఫ్లీట్ ఆఫ్ షిప్స్, స్వామ్ ఆఫ్ బీస్ అనమాట. ఫ్లాక్ ఆఫ్ షీప్ ది ఫ్లాక్ అంటాము. స్వామ్ ఆఫ్ బీస్. ఫిష్ని ఏమంటాము, స్కూల్ ఆర్ షూల్ అంటారు. ప్రైడ్ ఆఫ్ లయన్స్ ఇందాక చూసాము. గ్యాగిల్ ఆఫ్ గీస్, మస్టర్ ఆఫ్ పీకాక్స్ ఏమంటారు, మస్టర్ ఆఫ్ పీకాక్స్ అంటారు. ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ మనకు తెలుసు. ప్యూపుల్, క్లాస్ ఆఫ్ ప్యూపుల్స్ అంటారు. క్రూ ఆఫ్ సెయిలర్స్, హోర్డ్ ఆఫ్ నొమాడ్స్, గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, క్రౌడ్ ఆఫ్ పీపుల్. క్లాస్ ఆఫ్ పీపుల్ కదా, క్లాస్ ఆఫ్ పీపుల్, క్రౌడ్ ఆఫ్ పీపుల్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ప్యాక్ ఆఫ్ హౌండ్స్ కూడా చూసాం కదా, హౌండ్స్. ఇంకా వుల్ఫ్స్. బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ తెలుసు మనకి ఇది. ఇంకా లోఫ్ ఆఫ్ బ్రెడ్ చూడండి, ఇది లోఫ్ ఆఫ్ బ్రెడ్. హీప్ ఆఫ్ కార్న్, బండిల్ ఆఫ్ స్టిక్స్, స్టాక్ ఆఫ్ స్టాక్స్ అంటాం, గ్రెయిన్ స్టాక్స్. బంచ్ ఆఫ్ గ్రేప్స్ని బంచెస్ అంటాం కదా. పైల్ ఆఫ్ బుక్స్ పైల్ అని అంటారు, లేకపోతే లైబ్రరీ ఆఫ్ బుక్స్ అని కూడా అంటారు. బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్, అది గార్లాండ్ అంటారు కదా మనం, గార్లాండ్ ఆఫ్ బీడ్స్. బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్, ఫైల్ ఆఫ్ పేపర్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. వీటిలో నుండి కంపల్సరీ 1 క్వశ్చన్ అడుగుతారు టీజీ హైకోర్టులో అయితే. సో చూడండి, ఇంపార్టెంట్ అనమాట ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ కన్నా. దాని తర్వాత సింపుల్ గ్రామర్. ఇదేంటంటే వన్ ఆఫ్, ఇందాక చూసాం కదా, వన్ ఆఫ్, ఎనీ ఆఫ్ కూడా మనం సింగులర్గా తీసుకుంటాం. సో వన్ ఆఫ్ ద బుక్స్ అంటే కూడా, ఎనీ ఆఫ్ ద బుక్స్ అంటే కూడా, టూల్స్ అంటే సింగులర్గా తీసుకోవాలన్నమాట. 1.5 hours అనమాట. 1.5 hours అది సింగులర్గా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్ 1 అయితే ప్లూరల్గా తీసుకుంటాం. సో ఇదనమాట నౌన్. సో నౌన్స్ మనము ప్లూరల్గా యూజ్ చేసేవేవి, సింగులర్గా యూజ్ చేసేవేవి, బోత్ ప్లూరల్ సింగులర్గా యూజ్ చేసేవేవి చూసాము. ఇంకా కలెక్టివ్ నౌన్స్ చూసాము. ఒకసారి చెప్పండి, సింగులర్గా యూజ్ చేసేవేవి, సబ్జెక్ట్స్ కానీ ఇంకా కొన్ని ఇన్నింగ్స్, గ్యాలోస్ అలాంటివి. ఇంకా ప్లూరల్గా యూజ్ చేసేవేవి ఏవైతే 2 ఉంటాయి, సిజర్స్ కానీ అలాంటివి. ఇంకా
ఇంకా పోలీస్, క్యాటిల్ అలాంటివి. అదే రెండుగా యూజ్ చేసేవి ఇవి డీర్, షీప్ అలాంటివి. ఇంకా కలెక్టివ్ నౌన్స్ కొన్ని ఎలా అంటే కొన్నిసార్లు యాజ్ ఏ హోల్గా ఒకటే యూనిట్గా వర్క్ చేస్తే అప్పుడు సింగులర్గా యూజ్ చేస్తాము. యాజ్ ఏ డిఫరెంట్గా వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ అలా ఉన్నప్పుడు ప్లూరల్ ఫామ్ యూజ్ చేయాలన్నమాట. సో అది ప్లూరల్ నౌన్ లాగా తీసుకుంటాం దాన్ని. సో ఇది ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏ ఎగ్జామ్ కన్నా కంపల్సరీ 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి ఈ టాపిక్ నుండి. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. సో యాక్చువల్లీ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక పార్ట్కి ఇక్కడ కామా ఇచ్చి ఇలా ఇస్తారు. ఈ పార్ట్ ఇలా కొటేషన్ లోపల ఉన్న కోట్ ఉంటుంది కదా, ఇది రిపోర్టింగ్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ కామా బయట ఉంటుంది, ఇక్కడ చూడండి కామా బయట ఉంది. ఇంకా ఈ కొటేషన్ మార్క్ లోపల ఫుల్ స్టాప్ కానీ ఎక్స్క్లమేటరీ కానీ క్వశ్చన్ మార్క్ అన్నీ దీని లోపలే ఉంటాయి. సో ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే కొటేషన్ మార్క్ తీసేసి రాయాలన్నమాట ఒక సెంటెన్స్ లాగా. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదన్నా అడిగి ఇంకో దానిలాగా రాయమంటారనమాట. సో చూడండి, లీలా సెడ్ టు అస్ షీబా ఈజ్ వెరీ కైండ్ టు యానిమల్స్. సో డైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ సింపుల్ ప్రజెంట్లో ఇస్తే మనం దాన్ని సింపుల్ పాస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. అదే ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేయాలి. అదే ఒకవేళ సింపుల్ పాస్ట్లో ఇచ్చినా కూడా పాస్ట్ పర్ఫెక్ట్గానే మార్చాలన్నమాట. సో చూడండి, ఒక స్టెప్ బ్యాక్ పాస్ట్లోకి వెళ్ళాలన్నమాట. ఇంకా సెడ్ టు అలా ఇచ్చారనుకో టోల్డ్ అవుతుంది అనమాట. ఇంకా టుడే అని ఇస్తే టుమారో అని ఇచ్చారనుకో నెక్స్ట్ డే అని చెప్పాలి. ఇంకా ఈజ్ అట్లా వస్తే వర్జ్ అవుతుంది. సో ఇలాంటివి చిన్నవి గుర్తుపెట్టుకోండి. లీలా సెడ్ టు, ఇక్కడ సెడ్ టు ఉంది కాబట్టి టోల్డ్ అవుతుంది. లీలా సెడ్ టు అంటే టోల్డ్ అవుతుంది. షీబా ఈజ్ కదా, ఈజ్ అనేది వర్జ్ అవుతుంది. దట్ షీబా వాజ్ వెరీ కైండ్ టు యానిమల్స్, అంతే. ఈజ్ వర్జ్ అవుతుంది, సెడ్ టు ఏమో టోల్డ్ అవుతుంది అనమాట. ట్రాఫిక్ పోలీస్ ఆస్క్డ్ ద మ్యాన్ డు నాట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. హియర్ అనేది దేర్ అవుతుంది. డు నాట్ కాస్త నాట్ టు అవుతుంది అనమాట. సో నాట్ ఏదన్నా 2+ వర్బ్ అవుతుంది అనమాట. ఒకవేళ నెగిటివ్ సెంటెన్స్ ఉంటే నాట్ 2+ వర్బ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ద ట్రాఫిక్ పోలీస్ ఆస్క్డ్ ద మ్యాన్ డు నాట్ కాస్త నాట్ టు అయింది. పార్క్ యువర్ వెహికల్ కాస్త హిజ్ వెహికల్, హియర్ కాస్త దేర్ అయిందనమాట. వేర్ విల్ కానీ ఇలాంటివి వుడ్ అవుతుంది. క్యాన్ కుడ్ అవుతుంది. మే మైట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఇవి. వేర్ విల్ అంటే వుడ్ అవుతుంది. వేర్ విల్ యూ బీ టుమారో అంటే నెక్స్ట్ డే అవ్వాలి. విల్ వుడ్ అవ్వాలి. ఇన్ కేస్ ఐ హ్యావ్ టు కాల్ యూ, హ్యావ్ కాస్త హ్యాడ్ అవ్వాలన్నమాట. షీ ఆస్క్డ్ అప్పుడు ఏమవుతుంది, షీ సెడ్ కదా, షీ ఆస్క్డ్. సెడ్ కాస్త ఆస్క్, తను అడిగింది కదా, సో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ ఆస్క్డ్ అవుతుంది. షీ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ వుడ్ బీ ద నెక్స్ట్ డే ఇన్ కేస్ షీ హ్యాడ్ టు కాల్ హిమ్. ద మేనేజర్ సెడ్ వెల్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ద మేనేజర్ సెడ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ క్వశ్చన్ కదా, వాంటెడ్ టు నో అన్న లేకపోతే ఆస్క్ అలా అడుగుతారు. ద మేనేజర్ వాంటెడ్ టు నో వాట్ ఐ క్యాన్ డూ కదా, వాట్ హీ క్యాన్ కాస్త కుడ్ అవుతుంది కదా, వాట్ హీ కుడ్ డూ ఫర్ హిమ్. కాల్ ద ఫస్ట్ విట్నెస్ సెడ్ ద జడ్జ్ ఎప్పుడు కమాండ్ చేస్తారనమాట. సో జడ్జ్ కమాండెడ్ టు కాల్ ద ఫస్ట్ విట్నెస్. సో అలా చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఐ ఈట్ అనేది సింపుల్ ప్రజెంట్, దాన్ని సింపుల్ పాస్ట్లా కన్వర్ట్ చేయాలన్నమాట. హీ సెడ్ హీ ఏట్. ఐ యామ్ ఈటింగ్ కంటిన్యూస్ కదా ఇది ప్రజెంట్లో. హీ సెడ్ హీ వర్జ్ ఈటింగ్ అవుతుంది. యామ్ కాస్త వర్జ్ అవుతుంది. ఈజ్ వర్జ్ అవుతుంది. ఈజ్ కాస్త వర్జ్ అవుతుంది కదా, యామ్ ఈజ్ ఆర్ వర్జ్ వర్ అవుతుంది. ఐ హ్యావ్ ఈటన్ కాస్త హ్యాడ్ ఈటన్ అవుతుంది. ఐ ఏట్ కూడా ఐ ఇందాక చూసాం కదా, సింపుల్ పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా రెండు పాస్ట్లో పర్ఫెక్ట్ అవుతుంది. అంటే హ్యాడ్ ఈటన్ అవ్వాలి రెండు. ఐ ఏట్
సారీ, ఐ హ్యావ్ ఈటన్, ఐ హ్యాడ్ ఈటన్ అవుతుంది. ఐ ఏట్ కూడా ఐ హ్యాడ్ ఈటన్ అవుతుంది. సో ఇవన్నమాట. చూడండి, ప్రజెంట్ సింపుల్ కూడా పాస్ట్ సింపుల్ అవుతుంది, సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ కూడా అదే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. నవ్ అనేది దెన్ అవుతుంది, టుడే అనేది దట్ డే అవుతుంది, హియర్ దేర్ అవుతుంది, సెడ్ టు అయితే టోల్డ్ అవుతుంది. చేంజెస్ ఏ వీటికి ఉండవు అంటే యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి కదా, లేకపోతే హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయి కదా, అవి రెండు చేంజ్ అవ్వవు అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ద టీచర్ సెడ్ దట్ ద అనేది ఒకటి వస్తుంది అనమాట. ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అంతే, సేమ్ వస్తుంది అనమాట, వితౌట్ ఎనీ చేంజ్. ఈజీగా ఉంటుంది. ఎస్ నో, ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో, దానికి ఆన్సర్ ఎస్ నో ఉందనుకో, అలాంటి వాటికి మనము ఆస్క్డ్ అంటాం అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అని అడిగారు అనుకోండి, ఎస్ అన్నారు, ఎస్ ఆర్ నో చెప్పొచ్చు కదా. అలాంటి క్వశ్చన్స్కి మనం డైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఆస్క్డ్ అనేది యూజ్ చేయాలి. హీ ఆస్క్డ్, హీ సెడ్ కాదు, హీ ఆస్క్డ్ అట్లా యూజ్ చేయాలి. ఇంకా ఇందాక చెప్పా కదా 2+ వర్బ్గా అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి. ఒకవేళ నెగటివ్ సెంటెన్స్ ఉంటే నాట్ 2+ వర్బ్ అవుతుంది. ఇంకా హ్యాపీనెస్ ఎక్స్క్లమేటరీ మార్క్స్ యూజ్ చేస్తాం కదా. జాయ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే హుర్రే యూజ్ చేయాలి, హుర్రా అట్లా అంటారు కదా. సారోకి అలాస్, రిగ్రెట్ ఫీల్ అయ్యారనుకో డియర్ అంటారు. ప్రైజ్, పొగడాలి అలా అంటే వెల్ డన్ అంటారు అనమాట. సో అలాంటి ఎక్స్క్లమేటరీ మార్క్స్ యూజ్ చేయాలి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఒకవేళ ఎవరికైనా విష్ కానీ ప్రే కానీ చేశారనుకో, మే యూ సక్సీడ్ ఇలాంటివి అంటారు కదా, అప్పుడు మే యూజ్ చేయాలన్నమాట. ఆ మే కాస్త మైట్ అవుతుంది. అక్కడ ఇది ప్రే చేసినట్టు కదా, సో విష్డ్ ఆర్ ప్రేడ్ అని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ హీ విష్డ్ ఆర్ హీ ప్రేడ్ దట్ ఐ మైట్ సక్సీడ్, మే కాస్త మైట్ అవుతుంది, యూ కాస్త అయ్యింది. సో అవి ఇప్పుడు లెట్ యూజ్ చేస్తారు కదా, లెట్ అనేది యూజ్ చేసినప్పుడు సజెషన్స్కి యూజ్ చేయొచ్చు, రిక్వెస్ట్కి కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఒకవేళ సజెషన్కి అయితే లెట్ us గో ఫర్ ఏ వాక్, సజెస్ట్ చేశాడు అతను. హీ ప్రపోజ్డ్ దట్ వీ షుడ్ గో ఫర్ ఏ వాక్. అట్లా లెట్ us గో హోమ్, ఒకవేళ పర్మిషన్ కావాలి అనుకో, దే రిక్వెస్టెడ్ అనేది యూజ్ చేయాలి, రిక్వెస్ట్ యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ రిక్వెస్ట్ ఫామ్లో అడిగితే దే రిక్వెస్ట్ ద టీచర్ టు అలో దెమ్ టు గో హోమ్. టీచర్కి రిక్వెస్ట్ చేస్తాం కదా మనం. సో హ్యాడ్ టు, ఈ మస్ట్ ట్రిక్ ఏంటంటే ఐ మస్ట్ గో అనేది ఇది ట్రిక్కీ మోడల్స్ అంట. ఐ మస్ట్ గో అనేది హీ హ్యాడ్ టు గో అంటాం, ఐ మస్ట్ గో హీ హ్యాడ్ టు గో అలా మారుస్తారనమాట. సార్ మేడం అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, సార్ మే ఐ గో అలా అడుగుతాం కదా, హీ రెస్పెక్ట్ఫుల్లీ ఆస్క్డ్ వెదర్ హీ మైట్ గో. రెస్పెక్ట్ఫుల్లీ ఆస్క్డే కానీ రెస్పెక్ట్ఫుల్గా అడిగాడు. హీ మే కాస్త సార్ మే ఐ గో కదా, హీ మైట్ గో అయిందనమాట. ఐ కాస్త హీ అయింది, మే కాస్త మైట్ అయింది. ఇందాక చూసాం కదా రిక్వెస్ట్కి అయితే ప్లీజ్, ఆర్డర్, కమాండ్కి అయితే కమాండెడ్ టు ఆర్డర్డ్ అలా యూజ్ చేయాలి. జాయ్ఫుల్ థింగ్స్కి హుర్రే యూజ్ చేయాలి. సారోకి అలాస్, గ్రీటింగ్స్కి హల్దో, గ్రీటెడ్, వెల్కమ్డ్ అనేది యూజ్ చేయాలి. మేకి ప్రేడ్, విష్డ్ అట్లా యూజ్ చేయాలి. ఎక్స్క్లెయిమ్, ఇప్పుడు అలాస్ యూజ్ చేస్తారు కదా ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో, అది ఇక్కడికి వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్లో సారోతోని ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో, ఎక్స్క్లెయిమ్డ్ విత్ గ్రీఫ్ అలా అంటారనమాట. ఒకవేళ గ్రీట్ చేశాడు అనుకో హలో అని, హీ గ్రీటెడ్ మీ, హీ వెల్కమ్డ్ మీ అంటారు. ఒకవేళ మే ఉందనుకో అప్పుడు ఏమనాలి ఇక్కడ, హీ ప్రేడ్ ఆర్ విష్డ్ ఫర్ జాయ్, హుర్రే అట్లా యూజ్ చేశారనుకో హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ ఆర్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్ అనాలి. ఆర్డర్ కమాండ్ ఉందనుకో ఇక్కడ, హీ ఆర్డర్డ్ మీ, హీ కమాండెడ్ మీ, హీ రిక్వెస్టెడ్, హీ బెగ్డ్ అలా యూజ్ చేయాలి. సో అలాస్ అలా ఉంటే ఏం యూజ్ చేయాలి, అలాస్కి సారో, ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో ఆర్ గ్రీఫ్ అనమాట. సో ఇలా గుర్తుంది. సో ఇది ఇప్పుడు ఈరోజు ఏం చూసాము, మనం నౌన్స్ చూసాము, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసాము. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఏ ఎగ్జామ్లో అన్నా ఈ 2 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో అంత ఇంపార్టెంట్ టాపిక్స్.